రైతుల దగ్గర నుంచి రైతు కూలీల వరకు, ధనవంతుల దగ్గర నుంచి పేదల వరకు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో, కొత్తళ్ళుల రాకపోకలతో, పిల్ల పాపలతో, కుల మతాలకు అతీతంగా అత్యంత వైభవంగా సంబరంగా చేసుకునే తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి. దశాబ్దాలు మారుతున్నా, తరాలు మారుతున్నా ఈ సంక్రాంతి వైభవం మాత్రం అస్సలు తగ్గదు. అయితే ఈసారి సంక్రాంతి వెలవెలబోయింది. ధనవంతుల దగ్గర తప్ప సామాన్య ప్రజల దగ్గర సంక్రాంతి కళ కనిపించలేదు. ఎందుకంటే సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేవు. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి కరెంటు ఛార్జీల వరకు ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్యులకు పూట గడవడమే చాలా కష్టంగా గడిచే పరిస్థితి ఏర్పడింది. మేధావులు, ఆర్థిక నిపుణులు చెప్పే మాట ఏంటంటే, డబ్బు కొంతమంది దగ్గర మాత్రమే స్తంభించిపోకుండా చేతులు మారుతూ రొటేషన్ అవుతూ ఉంటుందో, అటు వ్యాపార సంస్థలు గాని, సామాన్య ప్రజల ఆర్థిక జీవన స్థితిగతులు గాని మెరుగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. సామాన్య ప్రజలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పథకాల రూపేణ కొంత సొమ్ము జమ అవుతూ ఉన్నప్పుడు సామాన్య ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడి, కొనుగోలు స్థితి పెరుగుపడి వ్యాపార సంస్థలు కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సంక్రాంతికి వ్యాపార సంస్థల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు కూడా పబ్లిక్ లో టాక్ అయితే నడిచింది. జగనుంటే ఏదో పథకం రూపేణ సామాన్య ప్రజలకు, మరీ ముఖ్యంగా మహిళలకు వారి ఖాతాల్లో ఏదో పథకం రూపేణ డబ్బు జమ అవుతూ ఉండేది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితి కానీ, కొనుగోలు స్థితి కానీ పెరిగి వ్యాపార సంస్థలు కూడా బాగుండేవి అంటూ ఈ సంక్రాంతికి పబ్లిక్ లో టాక్ అయితే నడిచింది.